ఓం శాంతి. 20/5/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. బహురూపీ శివ్ బాబా. నేను ఆత్మను. శివ్ బాబా స్మృతిలో ప్రతి కర్మను చేస్తున్నాను. నేను కర్మయోగిని. నా జీవితాన్ని గవ్వ నుండి వజ్ర సమానముగా చేసుకుంటున్నాను. శివబాబా నాలో ఉన్న ఒక్కొక్క అవగుణాన్ని తొలగిస్తున్నాను. స్థూలమైన కర్మలలో నా సమయాన్ని వృధా చేసుకోను. అతి నిద్రతో నా సమయాన్ని వృధా చేసుకోను. బహురూపి అయిన శివబాబా, మీరు ప్రతిరోజు సాకారమునకు వచ్చి మురళిని వినిపిస్తున్నారు. అదే సమయంలో మీరు పరంధామంలో కూడా ఉంటున్నారు. అదే సమయంలో భక్తుల మనో కోరికలను తీర్చుతున్నారు. శివబాబా, మీరు బహురూపాలలో బహుసేవా కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. మీరిచ్చిన శ్రీమతాన్ని నేను పూర్తిగా పాటిస్తాను. ఎప్పుడు డిస్సర్వీస్ చేయను బాబా. నేను 8 గంటల స్మృతి చేసి మిమ్మల్ని గౌరవిస్తాను. నేను మీ శ్రీమతాన్ని పాటించే సుపుత్రుడను. నిరాకార తండ్రి, మీరు నా ఆత్మకు తండ్రి. మీరు నా అవినాశి తండ్రి. మీ వలె నేను కూడా అశరీరిగా ఉన్నాను. మీ నుండి నేను బేహద్దు సుఖాన్ని పొందుతున్నాను. నేను అర్ధకల్పము సుఖశాంతుల వారసత్వాన్ని పొందుతాను. ఆత్మనైన నేను అనేక రహస్యమైన విషయాలను వింటున్నాను. అర్ధకల్పము వరకు నేను హద్దు తండ్రుల పాలనలో ఉంటిని. హద్దు తండ్రుల వారసత్వాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మీ నుండి బేహద్దు ఆస్తిని పొందుతున్నాను. శివబాబా,
మీ సంతానమైన మేమందరము ఆత్మలము, భాయి భాయిలము. సాకారంలో బాయి బెహన్లము. శివబాబా, ఇది మీరు స్థాపించిన నూతన రచన. నేను ఈశ్వరీయ సంతానమును. శివవంశీ బ్రహ్మకుమారుడను, బ్రహ్మకుమారిని. శివబాబా, నేను భవిష్యత్తు కొరకు పురుషార్థము చేస్తున్నాను. జీవితాన్ని వజ్ర సమానముగా చేసుకుంటున్నాను. ఇది నా వజ్రతుల్యమైన జన్మ. శివబాబా, నేను శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తున్నాను మరియు కమల పుష్ప సమానముగా కూడా ఉంటున్నాను. నేను గవ్వ నుండి వజ్ర సమానముగా అవుతున్నాను. మనుష్యుడి నుండి దేవతగా అవుతున్నాను. నాలో దివ్య గుణాలు ధారణ అవుతున్నాయి. నాలో ఉన్న ఆసురీ గుణాలను తొలగించి ఈశ్వరీయ దైవీ గుణాలను ధారణ చేస్తాను. బీజరూపుడైన శివబాబా, మీరొక్కరే సత్యమైన వారు మరియు చైతన్యమైన వారు. జ్ఞానసాగర శివబాబా, మీరు తెలిపే నూతన జ్ఞానము నా బుద్ధిలో ధారణ అవుతూ ఉంది. మీరు తెలిపిస్తున్న ఈ సత్య జ్ఞానము ఏ వేద శాస్త్రాలలోనూ తెలుపబడనే లేదు. శివబాబా, నేను వింటున్న ఈ జ్ఞానము బేహద్దు ప్రాప్తిని అందిస్తుంది. నేను దేవీ దేవతగా తయారవుతున్నాను. ఆత్మనైన నేను నా తలపైనున్న పాప భారమును భస్మము చేసుకుంటున్నాను. మీరు తెలిపే సత్యమైన జ్ఞానమే పతిత పావని గంగా అని నాకు అర్థమైనది. నీటి గంగ దేహాన్ని శుభ్రపరచగలదు. జ్ఞానగంగ ఆత్మను పూర్తిగా శుభ్రము చేస్తున్నది. పతిత పావనుడైన శివబాబా, నేను సత్యమైన జ్ఞానగంగలో మునిగి
పావనముగా అవుతున్నాను. ఆత్మనైన నేను పూర్తి సృష్టి చరిత్ర మరియు భూగోళాలను తెలుసుకున్నాను. శివబాబా, నేను పూర్తిగా వివేకవంతునిగా అయ్యాను. ఆత్మనైన నేను వజ్ర సమానముగా తయారవుతున్నాను. నేను ప్రతి కర్మ చేస్తూ, తింటూ, త్రాగుతూ ఒక్క మిమ్మల్ని గుర్తుంచుకుంటాను. ఆత్మనైన నేనే 84 జన్మలను తీసుకున్నాను. ఇప్పుడు మరలా సత్యయుగపు దైవీ స్వరాజ్యాన్ని పొందుతాను. శివబాబా, నేను అందరికీ మీ సత్యమైన పరిచయాన్ని ఇస్తూ ఇల్లైన పరంధామానికి మార్గాన్ని చూపిస్తున్నాను. అనంతమైన తండ్రి, మీ నుండి స్వర్గ వారసత్వమును పొందుటకు నేను హక్కుదారుడను. మీరిచ్చే ముక్తి జీవన్ముక్తుల వారసత్వముతో పూర్తి ప్రపంచము జీవన బంధనము నుండి విడుదలవుతుంది. ఆత్మనైన నేను రావణ రాజ్యము నుండి రామరాజ్యమునకు వెళ్తాను. ఆత్మనైన నేను ఈ పాత శరీరాన్ని వదిలి నూతన దైవీ శరీరాన్ని ధరిస్తాను. శివబాబా, నేను మీ నుండి పూర్తి సృష్టి చక్రపు జ్ఞానమును తెలుసుకున్నాను. నేను సత్యమైన బ్రాహ్మణుడను, మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యాను. సహజ రాజయోగ జ్ఞానమును పొందుతున్నాను. ఆత్మనైన నేను సత్యమైన గీతను విని సత్యయుగ ప్రాలబ్ధమును పొందుతున్నాను. మన్మనాభవ స్థితిలో స్థితమయ్యాను. భగవద్గీతయే భారతదేశపు ధర్మశాస్త్రమని, నిరాకార శివుడే గీతా జ్ఞానమును బోధించారని నేను తెలుసుకున్నాను. గీతయే సర్వశాస్త్రాలకు శిరోమణిగా ఉన్నది. నేను గీతా మహిమను ఖచ్చితముగా తెలుసుకున్నాను.
శివబాబా, మీరు గీత ద్వారా భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తున్నారు. గీతా భగవంతుడు నిరాకార శివుడని నేను సరిగ్గా తెలుసుకున్నాను. పరమాత్మ శివుడు సర్వశక్తివంతులేనని, సర్వవ్యాపకుడు కాదని నాకు అర్థమైనది. బహురూపీ శివబాబా, మీరు ఒకే సమయంలో అనేక కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. ఆత్మనైన నేను మీ అన్ని రూపాలను అర్థము చేసుకున్నాను. మాయ నన్ను అర్ధకల్పము తలక్రిందులుగా వేలాడదీసింది. నా బుద్ధికి తాళము వేసినది. శివబాబా, మీరు వచ్చి నా బుద్ధిని సరిచేశారు. నేను ముక్తిధామములోనికి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నాను. ఇప్పుడు నా బుద్ధి ముక్తిధామము వైపునకు జోడించి ఉన్నాను. శివబాబా, మీరు నాతో సర్వోన్నతమైన పురుషార్థమును చేయిస్తున్నారు. నా బుద్ధి యోగమును ఒక్క మీతో జోడించాను. నేను జీవించి ఉంటూ మీకు పూర్తిగా సమర్పణమయ్యాను. నేను మీ సుపుత్రుడిని బాబా. నేను మీకు సహాయకారకుడనై సేవను అందిస్తాను. ఎప్పుడు ఏ డిస్సర్వీస్కు కారణము కాను. శివబాబా, సంగమయుగ విలువైన సమయమును భవిష్య సంపాదన కొరకు మంచిగా చదువుకుంటాను. ఈ చదువు ద్వారానే నాకు విశ్వ చక్రవర్తి పదవి లభించనున్నది. శివబాబా, ఈ చదువే అత్యంత గొప్ప సంపాదనను చేకూర్చగలదు. శివబాబా, నేను నిరంతరము ఈ చదువులో నిమగ్నమై ఉంటాను. ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తాను. ఎనిమిది గంటల గవర్నమెంట్ సర్వీసుతో పాటు 8 గంటలు ఈశ్వరీయ సంపాదన కొరకు కేటాయిస్తాను. శివబాబా, అర్ధకల్పము నేను తింటూ నిద్రిస్తూ
చాలా సమయాన్నే వృధా చేశాను. ఇప్పుడు రాత్రింబవళ్ళు జ్ఞాన సంపాదనను చేసుకుంటాను. ఈ చదువే చాలా సులభమైనది, బేహద్దు ప్రాప్తులను చేయించగలది. ఆత్మనైన నేను ఆత్మీక సంపాదన సమయంలో చురుకుగా ఉంటాను. నేను సత్యమైన వైష్ణవుడను. విష్ణుపురానికి వెళ్ళే పురుషార్థము చేస్తున్నాను. నా ఆహార పానీయాలను శుద్ధముగా ఉంచుకున్నాను. శివబాబా లక్ష్మీనారాయణుల కంబైన్డ్ స్వరూపమే విష్ణువని నాకు అర్థమైనది. ఈ సమయంలో మీరు మాతలపై జ్ఞాన కలశముంచి ముందుంచారు. శివబాబా మీరు వచ్చి మాతల ద్వారా సర్వాత్మలకు సద్గతిని ఇస్తున్నారు. వర్తమాన జగదాంబ మాతయే భవిష్య రాజరాజేశ్వరిగా అవుతున్నది. నేను బేహద్దు జ్ఞాన విషయాలను అర్థము చేసుకున్నాను. ఆత్మనైన నేను నిరాకార శివుని సంతానమును, ప్రియ శాలిగ్రామమును. ఆత్మనైన నేను శివబాబాకు చెందినవాడిని. నేను పూర్తిగా బాబాకు బలిహారమై ఉన్నాను. శివబాబా నేను వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ మీ స్మృతిలో ఉంటున్నాను. సమయమును సఫలము చేసుకుంటున్నాను. శివబాబా మీరు స్థాపించిన యజ్ఞములో నా ధనాన్ని సఫలము చేసి ఈశ్వరీయ సేవను చేస్తున్నాను. మీరు నేర్పించే ఈ జ్ఞానము ఫస్ట్ క్లాస్ అయిన చదువు. దీని ద్వారా సర్వాత్మల కళ్యాణము జరుగుతున్నది. ఆత్మనైన నేను భారతదేశమును పావనముగా ఆరోగ్యవంతముగా చేసే సేవను చేస్తాను. నేను భవిష్య సంపాదన కొరకు నా సమయమును సఫలము చేసుకుంటున్నాను. శివబాబా నేను నా వద్ద ఉన్న ధనమును ఈ సేవలో ఉపయోగించి ఆత్మీక ఆసుపత్రిని తెరుస్తాను. సర్వాత్మల ఆత్మీక ఆరోగ్యమునకు కారకుడనవుతాను. శివబాబా
మీరు బ్రహ్మ రథములో ప్రవేశించి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నేను నాపై దయ చూపించుకుంటూ రాజయోగాన్ని సాధన చేస్తాను. ఇతరులపై కూడా దయ చూపిస్తాను. ఇల్లైన పరంధామానికి మార్గాన్ని తెలియచేస్తాను. శివబాబా భారతదేశాన్ని పావనముగా తయారు చేసే సేవలో నా మనసును, శరీరమును, ధనమును సఫలము చేసుకుంటాను. శివబాబా నా వద్ద ఉన్న ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క వజ్రముతో సమానమైనది. నేను దీనిని భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేయు సేవలో ఉపయోగిస్తాను. ఇరవై 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటాను. సమయాన్ని వృధా చేసుకోను. ఆత్మనైన నేను భృకుటి అకాల సింహాసనముపై విరాజమానమై ఉన్నాను. తండ్రి హృదయ సింహాసనాధికారిగా ఉన్నాను. ఆత్మనైన నేను ప్రకృతి జీతును, మాయా జీతును. నేను ఆత్మను ఆత్మీక శక్తితో నిండుగా ఉన్నాను. నేను సంకల్ప సిద్ధిని ప్రాప్తి చేసుకుంటాను. ఆత్మీక నశాలో స్థితమై సర్వ విఘ్నాలను, సమస్యలను భస్మము చేస్తాను. ఓం శాంతి.